హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్ తాజా సమాచారం 29వ తేదీ మే 2024 సమయానికైతే చూస్తున్నాము. సో ముఖ్యంగా మనకు మనకు 2000 కోట్ల నిధులు అయితే రాక జరిగింది. మే 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో 2000 కోట్ల రూపాయల అప్పుకైతే ఏపీకి అనుమతి లభించిందండి. సో అదొక అప్డేటు. అలాగే ఎస్ఎల్ కోసం చాలామంది ఎదురుచూపులు. పెన్షనర్లు డిఆర్ అరియర్స్ కోసం పెన్షనర్స్ అందరూ కూడా డిఆర్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారండి. సో ఈ విధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు 203 కోట్ల ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు అయితే చెల్లింపులు జరిగాయి. ఇంకా డిఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్, టీఏ, హెల్త్ డిపార్ట్మెంట్లో బిల్లు ఇవన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయని అయితే అడుగుతూ ఉన్నారండి. సో పెండింగ్ బిల్లు సమాచారం అయితే ఈ విధంగా అడుగుతున్నారు. సో ఈ ఎస్ఎల్స్ ఎవరికైతే ఇంకా రిమైనింగ్ ఉన్నారో వాళ్ళకి త్వరలో చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగే ఖాతాల్లో కొన్ని పేమెంట్ అయ్యాయి, ఇంకా కొన్ని పెండింగ్లో అయితే ఉన్న నేపథ్యం. సో గతంలో మనం చూసుకున్నట్లయితే గతంలో క్రెడిట్ అయిన అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లు జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఏ లోన్లు, పెన్షన్ల జీఐఎస్, పెన్షన్ల సరెండర్ లీవ్స్ అండ్ ఎన్హాన్స్మెంట్, పెన్షనర్ల పిఆర్సీ బకాయిలు ఇవన్నీ కూడా మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే మరికొన్ని బిల్లులు అయితే జమ కావడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఉందండి ఉద్యోగ పెన్షన్ సంబంధించిన పెండింగ్ బిల్లుల వివరాలు. సో త్వరలోనే ఎస్ఎల్ సంబంధించి ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో ఇంకా రాని వారికి అయితే జమ అవుతాయని చెప్తున్నారండి. ఇక పెన్షన్ ప్రపోజల్ కొత్త జిల్లాల పేరుపై అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అలాగే సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ఏపీజీఎల్ఏ సంబంధించిన తాజా సమాచారం అంతా కూడా అక్కడే అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. సో జనవరి నుంచి ఏప్రిల్ 20 మధ్యలో అయితే పేమెంట్ అయితే జరిగిందండి పెండింగ్ బిల్లుకు సంబంధించి. మళ్ళీ పేమెంట్ బిల్లు అన్ని కనుక స్టేటస్ చెక్ చేసినట్లయితే పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అంటే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇదే అండి ఏపీ ఉద్యోగ పెన్షనర్ సంబంధించిన పెండింగ్ బిల్ల తాజా సమాచారం. సో